ఈరోజు మనం ప్యాప్ స్మియర్ గురించి తెలుసుకుందాం. మీలో చాలామంది గూగుల్‌లో కానీ, లేకపోతే యూట్యూబ్‌లో కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర హాస్పిటల్‌లో కానీ ఎక్కడైనా గాని ప్యాప్ స్మియర్, ప్యాప్ స్మియర్, ప్యాప్ స్మియర్ అనే వర్డ్ చాలా సార్లు వినుంటారు. ప్యాప్ స్మియర్ అంటే ఏమిటి? ఇది సర్వైకల్ క్యాన్సర్స్‌ని అంటే గర్భాశయం కింద వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని కూడా అంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కి వచ్చే క్యాన్సర్స్‌ని గుర్తించడానికి చేసే స్క్రీనింగ్ టెస్ట్‌ని ప్యాప్ స్మియర్ అంటారు. ఇది ఎవరు చేయించుకోవాలి? 21 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎలా చేస్తారు? మీరు గన హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ గైనకాలజిస్ట్ కానీ, లేకపోతే సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక చిన్న కాటన్ స్వాబ్ తీసుకొని మీ సర్విక్స్ నుంచి కొన్ని సెల్స్ తీసుకుంటారు. ఇందులో ఎలాంటి నొప్పి ఉండదు. దీనికి ఎలాంటి మత్తుమందు అవసరం లేదు. ఇది జస్ట్ ఒక ఓపీడీలోనే చేసే ప్రొసీజర్. ఒక 5 మినిట్స్‌లోనే కంప్లీట్ అయిపోతుంది. దీనివల్ల ఉపయోగాలేంటి? అంటే ముఖ్యంగా హెచ్‌పివి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్‌లలో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంటది. సో, ఈ వైరస్ నుంచి వచ్చే సర్వైకల్ క్యాన్సర్స్‌ని మనం తొందరగానే గుర్తించి ట్రీట్మెంట్ చేయడం వల్ల ప్రాణాల నుండి కాపాడవచ్చు. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కూడా అంటే ముందు దశలోనే గుర్తించి క్యాన్సర్ ఇంకా మొదలు కాకముందే కూడా మనం గుర్తించవచ్చు. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.